మనిషి చనిపోయిన తర్వాత సూక్ష్మ శరీరం బయటికి వెళ్తుంది. ఈ బాడీ ఇక్కడే ఉంటుంది. ఆ బయటికి వెళ్ళిన తర్వాత దానికి 3 ఆప్షన్స్, ఇంకా గట్టిగా చెప్పాలంటే 4 ఆప్షన్స్. ఒకటి, నరకానికి వెళ్ళటం. ఎక్కువగా పాపాలు ఉంటే కనుక నరకంలో ఆ బాధలు అనుభవించటం, లేదు పుణ్యాలు ఎక్కువ ఉంటే కనుక స్వర్గానికి వెళ్ళటం. మూడోది, రెండిటికి వెళ్లకుండా ప్రేతమే తిరగటం, అంటే పిశాచం. అదే సార్, ఈ చిన్న కర్మలు పెద్ద కర్మలు చేస్తారు కదండి, అంతవరకు దాన్ని ప్రేతం అంటారు, టెక్నికల్ టర్మ్. ఇట్ ఈస్ అబౌట్ టు గెట్ ఏ బాడీ. దాని తర్వాత ఒక న్యూ బాడీ వస్తుంది. నరకానికి వెళ్ళాలంటే కూడా ఒక బాడీ కావాలి, దాని పేరు యాతనా శరీరం అంటారు. అంటే వాళ్ళు బాధలు పెడుతున్నారు అనుకోండి, ఆ యాతనా శరీరానికి మృత్యు ఉండదు, బాధ మాత్రం ఉంటుంది. ఫ్రై చేశారు, ఫ్రై అవుతాడు, చచ్చిపోడు. యాతనా శరీరం యొక్క లక్షణం అది, పెయిన్ మాత్రమే ఉంటుంది. అది ఆ లోకానికి పనికొస్తుంది. ఆ నరకం అనేది గరుడ పురాణం చెప్పిన దాని ప్రకారం మనం ఉన్న ఏరియా నుంచి 110 యోజనాలు నైరుతి దిక్కులో ఉందని చెప్పని చెప్తారు. అంటే 110 × 11 మైళ్ళు. ఒక యోజనం అంటే 11 మైళ్ళు. అది నరకం యొక్క పరిస్థితి. ఇంకొకటేమో స్వర్గము. అక్కడ దాన్ని భోగ శరీరం అంటారు. వీడికి మంచి పుణ్యాలు వచ్చినాయి, లేదు ఆ 10 రోజులు వీడి పేరు మీద దానాలు చేశారు, తల్లిదండ్రులు రుణం తీర్చుకోవడానికి, పుత్రులు మంచి వాళ్ళు అయితే గనక చేశారు. అప్పుడు వీడికి పుణ్యం లేకపోయినా పుణ్యం పెరిగి స్వర్గానికి వెళ్తాడు. లేదు వీడి జీవితంలో వీడు చేసిన మంచి పనుల వల్ల స్వర్గానికి వెళ్ళే ఆప్షన్ ఉంటుంది. దేవతా ఉపాసనల వల్ల వెళ్తారు. ఆ స్వర్గంలో కూడాను సుఖం అనుభవించడానికి కూడా ఈ శరీరం సరిపోదు. ఉదాహరణకి మనకి ఇష్టమైన పదార్థం, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్వీటో బిర్యానీయో ఏదైనా అనుకుందాం, ఎంత తినగలం మనం? కొంతవరకు. తర్వాత తినబుద్ధి వచ్చేస్తుంది, పొట్ట నిండిపోతుంది, తర్వాత వామిటింగ్ వచ్చేలాగా అయిపోతుంది. కాబట్టి శరీరానికి లిమిట్ ఉంది. సుఖానికి కూడా ఈ శరీరం పనికిరాదు. సో అక్కడ ఏంటంటే భోగ శరీరము సుఖానికి తప్ప దేనికి పనికిరాదు. ఎంత తిన్నా ఓకే, ఆ టేస్ట్ని ఇక ఇంకా 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 లిమిట్ ఉండదు. అందుకని ఆ ప్రత్యేకత ఉంది అక్కడ. ఇది నిజమా అబద్ధమా అనే డౌట్ ఉంటే ముక్తానంద మహర్షి అని చెప్పిన ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఉన్నారా? ఇప్పుడు లేరు. ఆ ముక్తానంద మహర్షి ఎవరంటే గణేష్ పురి నిత్యానంద. ఈ నిత్యానంద కాదు స్వామి, ఈ కైలాసగిరి ఆయన కాదు, గణేష్ పురి నిత్యానంద అని ఆయన అవధూత. వాళ్ళ శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు, ముక్తానంద మహర్షి అని. ద ప్లే ఆఫ్ కాన్షియస్నెస్ ఇంగ్లీష్లో, తెలుగులో చిత్శక్తి విలాసం, హిందీలో చిత్శక్తి విలాస్. ఆ బుక్లో ఆయన ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తాడు బతికున్నప్పుడే. సూక్ష్మ శరీరంతో ఈ లోకాలన్నీ ఉన్నాయా లేవా అనేది ఒక రౌండ్ వేసి వస్తాడు అనమాట. ఇవన్నీ ఉన్నారని ఆయన, మీరు అమావాస్యలకి అప్పుడు నువ్వుల నీళ్ళు వదులుతారు కదా అందరూ, అవన్నీ నిజమే, వదలండి, వాళ్ళు పుచ్చుకునే వాళ్ళు ఉన్నారు అక్కడ, మీ వాళ్ళందరూ అని చెప్పని అంటాడు. సో అయితే మనం చేసిన పనులను బట్టే స్వర్గానికి పోతామా, నరకానికి పోతామా, లేకపోతే మధ్యలో తిరుగుతామా? ఒకవేళ వీడికి కర్మలు చేయకపోతే మధ్యలో తిరుగుతాడు, వాడు పిశాచం అవుతాడు. లేదు కొంతమంది ఈ కర్ణ పిశాచి విద్యలు చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. జ్యోతిష్కుల్లో కొంతమందిని చూసే ఉంటారు చాలా మంది. వాడు ముఖం చూసి చెప్తూ ఉంటాడు. అవును, కొంతమంది చెప్తారు సార్, కరెక్టే. వెంటనే ఇది రాబోతుంది, అది రాబోతుంది, ఇది గతంలో, అది అసలు తెలియకపోయినా చెప్తారు. గతాన్ని గురించి ఎక్కువగా మ్యాచ్ అవుతుంది. అవును, భవిష్యత్తు గురించి కొంచెం తక్కువగా మ్యాచ్ అవుతుంది. తెలియదు కదా మనకు భవిష్యత్తు. అదేమిటంటే కర్ణ పిశాచి అని ఒక పిశాచ విద్య, అది సాధన చేస్తారు వాళ్ళు. వాటికి కొన్ని బలులు ఉంటాయి, ఏదో చేస్తారు. సిద్ధి పొందితే ఏంటంటే చెవులో చెప్తూ ఉంటుంది అది. అయితే దాని రూల్ ఏంటంటే, పిశాచ విద్యలు ఎవడు సాధన చేసినా, దేవతా విద్యలు సాధన చేశారనుకోండి, వినాయకుడో ఇటువంటి ఏవి చేసినా కూడా సేఫ్, వాడికి ఏమి కాదు, మంచి రక్షణ అన్నీ లభిస్తాయి. పిశాచ విద్యలు ఏంటంటే ఇన్స్టెంట్గా రాకెట్ లాగా వాడు పైకి లేస్తాడు సమాజంలో. కానీ చనిపోయిన తర్వాత చివరి చావు భయంకరంగానే ఉంటుంది. నాకు తెలిసిన ఒక పంతులు ఉండేవాడు, ఆయన కర్ణపిశాచ్ చేసిన వాడే. ఇట్లా చాలా ఇబ్బందులు వచ్చినాయి. అతనికి లాస్ట్లో మంచాన పడి చాలా వికృతమైన చావు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏంటంటే దాని రూల్ ఏంటంటే, వాడు కూడా ఖచ్చితంగా పిశాచాల్లోనే కలవాలి. ఈ పిశాచం వీడికి ఎన్నాళ్ళు అయితే సేవ చేసిందో, ఎన్ని సంవత్సరాలు సేవ చేసిందో, అన్ని 100 సంవత్సరాలు వీడు ఆ పిశాచానికి సేవ చేయాలి. ఇది రూల్ పిశాచ విద్యకి. యాక్చువల్లీ మన దగ్గర తిరుగుతూ ఉంటారు, మన చుట్టూరు అంటారు, నిజమా సార్ అది? మొత్తం 36, అంటే మనకంటే కొంచెం పై లెవెల్ బీయింగ్స్ అనమాట అవి. పిశాచాలేమో మనకంటే కింది స్థాయి బీయింగ్స్, మనకంటే కొంచెం పై స్థాయి జాతులు యక్షులు. ఎవరికి హార్మ్ చేయరంట కదా? ఎందుకు చేయరు? చేస్తారా? ఈ అతి మార్గికులని, కాపాలికులు, కాలముకులు, అఘోర పంతులని 3 రకాలు ఉన్నారు. ఇదివరకు కర్ణాటకలో ఉండేవారు. శంకరాచార్యులు లేకపోతే ఇప్పుడు మొత్తం కాపాలికులే మన అందరినీ చంపేవాళ్ళు. అసలు వాళ్ళు చేతిలో పుర్రె, అదే కపాలము, బొక్కల మాలలు వేసుకొని భైరవ ఉపాసకులు వాళ్ళంతా. అఘోరాలు కూడా ఆ మార్గంలో చెందిన వాళ్ళే. ఏది అతి మార్గికులు అంటారు వాళ్ళని. వాళ్ళకి కంప్లీట్ వామాచారం అనటానికి లేదు, వామాచారం వేరు, ఇట్ ఈస్ కంప్లీట్లీ అండర్ తంత్ర. 36 యక్షిణీ విద్యలు ఉన్నాయి మొత్తం.
ఈ 36 యక్షిణీ విద్యలో ఇందాక మనం చెప్పుకున్నాం, ఒకటి హంసిని, ఒకటి ప్రమోది అని చెప్పని. ఆ 36 యక్షిణీ విద్యలు ఒక్కొక్క యక్షిణీ విద్య ఒక్కొక్క రకంగా సాధన చేయాలి. కొన్నేమో చెరువు పక్కన చేసే ఉంటాయి, కొన్నేమో నదీ తీరంలో చేసే ఉంటాయి, కొన్ని శ్మశానంలో చేసే ఉంటాయి, కొన్ని 4 రహదారుల మధ్యలో చేసే ఉంటాయి. ఇన్ని లక్షలు జపం చేయాలని ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది. కొన్ని యక్షిణులు ఏం చేస్తాయంటే దివ్యమైన రసాయనాలు ఇస్తాయి. ఇప్పుడు రసాయనాలు అంటే కొన్ని కెమికల్స్ అనుకోవచ్చు, వాటి వల్ల మనకి మంచి వజ్రకాయం వస్తుంది. కొన్ని యక్షిణులు పాదుకలు ఇస్తాయి, మనోవేగంతో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. బహుశా కొంతమంది హిమాలయ యోగులు క్షణంలో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటం అనేది ఈ యక్షిణీ విద్య వల్ల అయి ఉండొచ్చు. వీటిని సాధన చేసే వాళ్ళు ఉంటారు, నిజంగా అమాయకత్వంగా 100% దాని మీద కాన్సన్ట్రేషన్తో చేస్తే అవి ఫలిస్తాయి.